తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో స్థానంలో రావడం జరిగింది. కాంగ్రెస్ మొదటి స్థానంలో వచ్చి అధికార పార్టీ. మరి మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ పార్టీ అధికారం చేపట్టి తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సీఎం కేసీఆర్ వస్తారా? గత పార్లమెంట్ సెషన్లో తుంటి ఎంక ఆరోగ్యం కారణం వల్ల మరి ఇబ్బందుల వల్ల రాలేకపోయారు. సీఎం మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఏ రకంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తారనేది ఉత్కంఠ మారింది. ఈ తరుణంలో కాళేశ్వరం నీళ్లకు సంబంధించి విచారణ చేపట్టాలని, ఇది పూర్తి స్థాయిలో కనుక విచారణ ముగిస్తే సీఎం అనగా గతంలో మాజీగా ఉన్నటువంటి కేసీఆర్ అరెస్టు తప్పదంటూ వార్తలు కూడా వస్తున్నాయండి. ఈ లెక్కన చూసుకున్నట్లయితే దీనిపైన క్లారిటీ అప్డేట్ అయితే వీడియో రూపంలో తెలుసుకుందాం. ఏం జరగబోతుంది అనేది తెలంగాణలో సర్వత్రా ఆసక్తిగా మారింది. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇవాళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు హోదాలో సభకు రానున్నారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీకి సమావేశాలు నిర్వహించిన తుంటి గాయం కారణంగా సీఎం కేసీఆర్ అన్న గతంలో మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో ఇవాళైనా ఆయనకు ఆ సభకు వస్తారా లేదా అనే దానిపైన సందేహాలు అయితే నెలకొన్నాయి. ఒకవైపు వస్తే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య చర్చ ఎలా ఉంటుంది దానిపైన ఆసక్తికరంగా నెలకొంది. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత్ విమర్శలకు దిగారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. కేసీఆర్ ఎక్కడ సభ పెట్టుకున్నా భయం లేదన్నారు. గులాబీ బాస్ అబద్ధాలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు కాకముందే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో ఇప్పటికే వాడివేడిగా కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ ఇక బీఆర్ఎస్ అయితే మారిపోయిందనమాట. సీఎం హోదాలో ఉండి నేను బొంద పెడతా ఈ రకంగా కొన్ని హాట్ కామెంట్ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా చెప్పుతో కొడదామని చెప్పేసి కీలక నేతలు అనడం, అరెస్టులో పాల్గొనడం, కొంతమంది కేసులు కూడా పెట్టడం. ఉన్న సీఎం మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కు వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారబోతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఏ రకంగా ఉండబోతుందో మరి ఇక సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలియజేస్తాను. అందరూ లైక్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.